పార్లమెంట్లో ఆగని రగడ. అదానితో పాటు కీలక అంశాలపై చర్చించాలని విపక్షాల పట్టు. అంగీకరించిన ప్రభుత్వం. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన. ఉభయ సభలు సోమవారానికి వాయిదా. అదాని వ్యవహారంపై ప్రతిపక్షాలు పట్టువేయడం లేదు. అదాని అంశంతో పాటు మణిపూర్ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్లోని సంబాల్ పట్టణంలో జరిగిన హింసాకాండపైన చర్చించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగించాయి. ప్రభుత్వం అంగీకరించలేదు. ఫలితంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉభయ సభలు 4వ రోజు శుక్రవారం సైతం స్తంభించాయి. లోక్సభ, రాజ్యసభలో ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. 2 సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి బిగ్గరగా నినాదాలు చేశారు. ఇంతలో స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టారు. విపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుపడ్డారు. నియంతృత్వం నశించాలి, అదానిని అరెస్టు చేయాలి అనే నినాదంతో సభ మారుమోగిపోయింది. సభా కార్యక్రమాలు సజావుగా సాగాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని కొందరు ఎంపీలు మాత్రం సభను పదే పదే అడ్డుకుంటూ ప్రజల ఆకాంక్షలను వినిపించకుండా చేస్తున్నారని స్పీకర్ ఓం బిర్లా మండిపడ్డారు. విపక్ష సభ్యుల తీరు పట్ల ప్రజలు చింతిస్తున్నారని చెప్పారు. సభ సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు శాంతించలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల దాకా వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళన ఆగలేదు. చేసేది లేక సభను సోమవారానికి వాయిదా వేసినట్లు సభాపతి ప్రకటించారు. రాజ్యసభలోని ఇదే తీరులో విపక్షాలు సభా కార్యకలాపాలకు అడ్డుతగిలాయి. అదాని గ్రూప్పై వచ్చిన అవినీతి ఆరోపణలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ తిరస్కరించారు. రూల్ నంబర్ 267 కింద వాయిదా తీర్మానాలు ఇవ్వడాన్ని విపక్షాలు ఒక ఆయుధంగా మార్చుకుంటున్నాయని తప్పుపట్టారు. దీనిపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. నినాదాలతో హోరెత్తించాయి. పరిస్థితి ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు.